ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి సమాధానం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. అన్ని దానముల కన్నా సమాధానమే మిన్న. మేము క్రైస్తవులము, మేము యేసయ్య బిడ్డలము చెప్పుకుంటూనే సంఘంలో విశ్వాసుల మధ్య, సేవకుల మధ్య సమాధానం లేదు, కుటుంబాల భార్య భర్తల మధ్య సమాధానం లేదు, పిల్లల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రుల సమాధానం, అత్త కోడల మధ్య సమాధానం లేదు. ఎందుకు? మన హృదయంలో బాధ, పగ, కక్షలు ఇవన్నీ పెట్టుకుంటే ప్రియమైన దేవుని బిడ్డల మన పరలోక రాజ్యం వెళ్ళలేము. 19వ వచనం దేవుడు చెప్తున్నాడు, ప్రియులారా, మీకు మీరు పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యడి. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం ఇచ్చేదని ప్రభు చెప్పుచున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని హింసిస్తున్నారా, మిమ్మల్ని బాధ పెడుతున్నారా, సహించండి. అది క్రైస్తవులు అంటే. సహిద్దాం, మన బాధను, మన కష్టం ప్రార్థన చేద్దాం. దేవుడు వాళ్ళ హృదయాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఎటువంటి పాపినైనా ప్రభు ప్రేమతో మార్చగల శక్తి నా దేవుడికి. అందుకే సఖ్యమైన సమాధానంగా జీవిద్దాం, పరలోక రాజ్యం చేరుకుందాం.